ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ప్రతి రైతు కుటుంబము ధైర్యంగా ఉండేది, ప్రతి పేద కుటుంబము సంతోషంగా ఉండేది, ప్రతి మహిళ ఒక భరోసాతో ఉండేది, ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది, ప్రతి పేదవాడు ఉచితంగానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే వీలుగా ఆరోగ్యశ్రీ ఉండేది. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే వచ్చే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లుండాలని ఆశపడ్డాడు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ పెంచలేదు. ఒక్క రూపాయి ఏ పన్ను పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా అడగలేదు. ముఖ్యమంత్రి హోదాలో ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని ఈరోజు గర్వంగా చెప్పుకోగలం. అందుకే మహానేత చనిపోయి 10 ఏళ్లు కావస్తున్నా ఈ రోజుటి వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు ఈ చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అమ్మా మీ రుణం మాఫీ అయిందా? మీ రుణం మాఫీ అయిందా? అక్క మీ రుణం ఏమన్నా మాఫీ అయిందా? రుణం మాఫీ కాలేదు కదా, దానికి వడ్డీ పడుతుంది కదా. పసుపు కుంకుమ అని మీకు ఇస్తున్నాడే, అది కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? ఏమమ్మా సరిపోతుందా? మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు మహిళల్ని. పసుపు కుంకుమ అని మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు. మోసపోకండి, మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ చేయకుండా మహిళలను వంచన చేశాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు లేదు. పాపం ఎంతమంది తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని పిల్లలు చదువులు కూడా మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రుల లిస్టును తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి. చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారట, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించారు. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజలను గురించి ఇలాగేనా ఆలోచన చేసేది? పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టుని 60,000 కోట్లకు తన కమిషన్ కోసం పెంచి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు తానే ఇప్పించుకున్నాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తాను పోలవరము అన్నది
నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. రాజధాని విషయంలో ఘోరంగా విఫలమయ్యాడు చంద్రబాబు గారు. రాజధాని కట్టే విషయంలో హైదరాబాద్ మొత్తము నేనే కట్టాను, నాకు చాలా అనుభవం ఉందని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశాడు రాజధాని కోసం? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్రం చెప్తుంది 2500 కోట్ల రూపాయలు చంద్రబాబు గారికి రాజధాని కోసం ఇచ్చారట. ఏమైనట్ట డబ్బంతా? ఏమైనట్ట డబ్బంతా? ఏమైనట్ట డబ్బంతా? చంద్రబాబు గారి బొజ్జలో ఉన్నట. అమ్మకు అన్నం పెట్టాడు కానీ, అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు గారు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా రాజధానిలో కట్టలేదు. కానీ ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, హైదరాబాద్ శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? అన్నా మీ కొడుకు వచ్చిందా? తమ్మి నీకు వచ్చిందా? అమ్మ మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రం వచ్చింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు గారు. పోనీ ఈయనేదో చాలా తెలివిమంతుడా అనుకుంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు కూడా రావు. అంత ముఖ్యమైనది ప్రత్యేక హోదా. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాని చంద్రబాబు గారు నీరుగార్చడానికి చేయని ప్రయత్నం లేదు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేశాడు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు. గత ఎన్నికలకు ముందు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి ప్రత్యేక హోదా అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, మాట మార్చాడు. హోదా వద్దు, ప్యాకేజీ కావాలి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ మాట మార్చాడు. ఇప్పుడు మళ్ళీ హోదా కావాలని అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికలకు ముందేమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికలకేమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక్క మాట కాదు, ఎప్పుడు 2 మాటలే. అందుకే 2 వేలు చూపిస్తూ ఇలా 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 అంటూ ఉంటాడు. నాది ఒక మాట కాదు, నాది 2 మాటలు అని చెప్పటం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఇలా ఇలా
చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసము చేయని పోరాటమే లేదు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు. మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు. ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టాడు. బందులు రాస్తారోకోలు చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా ప్రత్యేక హోదా కోసం ఊరూరు తిరిగి పోరాడకపోతే ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని హోదా ప్యాకేజీ కాదు మళ్ళీ హోదా కావాలి అని మాట చంద్రబాబు గారి నోట వచ్చుండేదా? చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి. కానీ ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఎందుకంటే నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు చెప్పరు. గుర్తుపెట్టుకోండి. బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడేమో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు. పొత్తే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ బీజేపీ ప్రభుత్వంతో మాఫీ చేయించుకునేవాడు కాదా? కేసీఆర్ తో పొత్తు కోసము వెంపర్లాడింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి బ్రతిమిలాడాడు. ఇప్పుడేమో కేసీఆర్ గారితో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకని చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి, జనసేనతో కలిసి, మమతా బెనర్జీతో కలిసి, కేజ్రీవాల్ తో కలిసి, ఫారూక్ అబ్దుల్లాతో కలిసి ఇలా ఎవరు తోడొస్తే వాళ్ళను తెచ్చుకుంటుంది ఈ నక్క చంద్రబాబు గారే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టరు. అవునా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు దానికి డైరెక్టర్. ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక యాక్టరు డైరెక్టర్ చెప్పింది చేయాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. అంతేనా? ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసే సీట్లు పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తే పచ్చ పార్టీ వాళ్ళంతా తప్పట్లు కొట్టడానికి వస్తారు. జేడీ లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఇద్దరు కలిసే ఉన్నారు. అందుకే చెప్తున్నాం, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్కి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే. చాలా స్పష్టం.
చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్న గుర్తుందా? చిరంజీవి గారు ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టారు. ఏం చేశారు? ప్రజారాజ్యం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే చివరికి అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్మేశారు. అన్న తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడో ఆయన జనసేన పార్టీని కూడా హోల్సేల్ గా అమ్మేస్తారు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తారు, అంతే తేడా. చంద్రబాబు గారు ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషం గురించి, రోషం గురించి ఆయనకు సూట్ అవ్వని మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో కలిశారట, నీకు పౌరుషం లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు. నిజానికి కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది ఈ చంద్రబాబు గారే. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పులైపోదు. పిల్లి పిల్లే, పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓదార్పు అని తానిచ్చిన ఒక్క మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి సింగిల్ గా బయటకు వచ్చాడు. అది పౌరుషం అంటే, అదే రోషం అంటే. ఈ చంద్రబాబు గారు పౌరుషం గురించి మాట్లాడేది, పిల్లనిచ్చిన వాడిని, తండ్రి లాంటి వాడిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన అధికారాన్ని, ఆయన పార్టీని కబ్జా చేసిన ఈ చంద్రబాబు గారు పౌరుషం గురించి మాట్లాడేది. పిల్లెవరో పులెవరో ప్రజలకు బాగా అర్థమవుతుంది చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, మీ ఇంటికి వస్తారు. మీరేం చెప్పాలో తెలుసా? మీ ఓటు అడుగుతారు. మీరేం చెప్పాలో తెలుసా? తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేశారు కదా, అంటే ఈ 5 ఏళ్లలో మా పిల్లల కోసం మేము ఫీజు కట్టిందంతా చంద్రబాబు గారు మాకు బాకీ కదా, ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. అంటే ఈ 5 ఏళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఏంతమ్మి ఇచ్చాడా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే ఐప్యాడ్ కూడా ఇచ్చేయమని చెప్పండి ఎన్నికల్లోపే. మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి, మీకు హక్కుగా అడగండి. ఇంటిగా ఉద్యోగం అన్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తానన్నాడు, అన్నాడా? ఇచ్చాడా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అడిగితే మీ ఓటుని ముందు బాకీ సంగతి ఏమిటో అది తేల్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, దాంట్లో పక్క ఇల్లు కూడా కట్టిస్తామన్నారు, ఇచ్చారా? అమ్మా ఇచ్చారా? వేల కొద్ది ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో తండ్రి కొడుకులు కలిసి స్వాహా చేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. ఎన్నికల్లోపే మీది మీకు రాసి చేసేమని చెప్పండి.
రైతులకు రుణమాఫీ అన్నారు, మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంత రుణము ప్లస్ ఈ 5 సంవత్సరాలు వడ్డీ అంతా మీకు చంద్రబాబు గారు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అడిగితే ముందే బాకీ సంగతి ఏమిటి అని అడగండి. ఓటు కోసము డబ్బులు ఇస్తామంటారు, మీ ఓటు అమ్మమంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఓటు అమ్మమని అడుగుతారు. అమ్ముడుపోతామా? నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. 9 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలే చేశారు. ఈ 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ నేనున్నాను అని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు. వారి కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. కనుకనే మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినవాడు పోవాలి అంటే జగనన్న రావాలి. 10 నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. మళ్ళీ వ్యవసాయం పండగ కావాలి అంటే జగనన్న రావాలి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజన్నను తలుచుకోండి. ఆయన కొడుక్కి మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని ఫ్యాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయమని మీకు సేవ చేసిన రాజన్న కూతురిగా ఇదే నా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న ప్రసాద్ రాజు గారు నాన్న పోయిన రోజు నుంచి ప్రసాద్ రాజు అన్న గారు మా కుటుంబానికి అండగా ఉన్నాడు. అన్న ఓదార్పు యాత్రలో భాగమయ్యాడు, నా పాదయాత్రలో భాగమయ్యాడు. వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలబడిన వాడు ప్రసాద్ రాజన్న. మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. మీకు అందుబాటులో ఉంటాడని మాటిస్తున్నాం. గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. ఎంపీ అభ్యర్థి అన్న రఘురామరాజు గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ప్రజా తీర్పు కావాలి. అవినీతి బాబు పోవాలి. ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు. ఫ్యాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే.